అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ మనం ఒక టేస్టీ రెసిపీ ప్రిపేర్ చేసుకున్నాము. అది చుక్కాకు పచ్చడి అండి. మా వైపు అయితే చాలా స్పెషల్, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కానీ సంగట్లో కానీ అలా తింటే అసలు మామూలుగా ఉండదు, అంత టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ దానికోసం ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్, ఆవాలు, ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే ఇలా సన్నగా చాప్ చేసుకుంటే బాగుంటుంది. దీనిలో మెయిన్గా కారపొడి కన్నా పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ పచ్చిమిర్చి తినము అంటే మీరు కారపొడి వేసుకోండి. చాలా వరకు కారపొడి వాడకుండా పచ్చిమిర్చి ట్రై చేయండి. అలాగే వెల్లుల్లి కూడా వేసేసి లో ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలాగా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ కాకుండా పింక్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో చుక్కాకు చాలా వరకు కొంచెం పుల్లగా ఉంటుంది. దాదాపు మీరేంటంటే ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు ఉంటుంది కదా, ఆ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా 2 టమోటాలు తీసుకుంటే సరిపోతుంది. వాటిని కూడా చిన్నగా చాప్ చేసుకొని, మరి పెద్దవి కాదు, చిన్నగా ఆనియన్స్ ఎలా చాప్ చేసుకున్నాం అలాగా చాప్ చేసుకొని వేసేసుకోండి. అలాగే సాల్టు, పసుపు, ఇంకా ముందు ఆకు వేసే ముందు ఇవన్నీ కూడా వేసేసుకొని మళ్ళీ ఆకు వేసిన తర్వాత వేసుకోవాల్సిన పని లేదు. ఇలా వేసేసుకున్నాక వీటన్నిటిని కూడా బాగా మగ్గించుకోవాలి. ఇలా బాగా అన్నీ కూడా టమోటో మొత్తం బాగా మెత్తమడిపోవాలి. ఇప్పుడు ఏంటంటే నేను చుక్కాకు ముందే వాటర్లో కాసేపు అలా డిప్ చేసేయండి. ఏదన్నా రాళ్ళు అలా ఉంటే పోతుంది. ఇలా కడిగేసి నీట్గా పెట్టేసుకున్నాక ఆల్రెడీ బాగా మగ్గిపోయే టమోటో అదంతా ఇప్పుడు ఆకు అందులో వేసేసి కొంచెం కొంచెంగా వేసుకొని ఇలాగా అనుకుంటే మనకు వాడేసరికి ఆకు కొంచెం బాగా దగ్గరకు వచ్చేస్తుంది. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. చూసారా, ఆకు దాదాపు చాలా వరకు మగ్గిపోయింది. ఇంకా మొత్తం కూడా మగ్గిపోతే ఇలా మొత్తం ఆకు ఇలాగా బాగా కలిసిపోతుంది. కాడలు కూడా ఏమీ కనిపించవు, అంత బాగా ఆయిల్లోనే ఇది మగ్గిపోతుంది. ఇలా బాగా మగ్గిపోయాక ఇది వేయించిన పల్లి పొడి అండి. మా వైపు అయితే ఫ్రైకి, ఇలా పచ్చళ్ళకి, గోంగూరకు కూడా మేము ఇది వేసుకుంటాం కంపల్సరీ. మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. మా పెద్దవాళ్ళు కూడా ఇలానే చేసేవాళ్ళు కాబట్టి మేము కూడా ఇలానే చేస్తాము. వేసుకొని చాలా బాగుంటుంది. వేసేసి ఆ పచ్చివాసన పోయేంత వరకు కాసేపు అలా సిమ్లోనే పెట్టేసుకోండి. మన పచ్చడి రెడీ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా ఇలా కొత్తిమీర వేసేసుకొని మరొకసారి అలా కలిపేసుకొని వేడివేడి అన్నంలో తింటే ఉంటుందండి, అసలు మామూలుగా ఉండదు. ఈ క్లైమేట్కి ఇలా చాలా వరకు చుక్కాకు చలవ, కాకపోతే ఇలా ట్రై చేయండి. సీజన్ అప్పుడే దొరుకుతుంది కదా, కంపల్సరీ ట్రై చేసి ఈ పచ్చని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చూసారా, నేనైతే ఆలూ ఫ్రై ఇలా వేడివేడి అన్నంలో తింటున్నాను, చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.